ప్రార్థనా సమయం అనే ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. నేటి ధ్యానము కొరకు నిర్గమాకాండము 25వ అధ్యాయము నుండి 8వ వచనం చదువుకుందాం. నేను వారిలో నివసించినట్లు వారు నాకు పరిశుద్ధ స్థలమును నిర్మింపవలెను. ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, చదివిన లేఖన భాగములో ఇశ్రాయేలీయుల కనాను యాత్రలో దేవుడు మోషేకు తెలియజేస్తున్న ఈ మాట ఏంటంటే, నేను వారిలో నివసించున్నట్లు అని తెలియజేస్తూ నాకు పరిశుద్ధ స్థలమును నిర్మింపవలెను అన్నాడు. అంటే ప్రత్యక్ష గుడారమును గూర్చి తెలియజేస్తున్నాడు. దీనినే మందిరము అని కూడా అక్కడ తెలియజేస్తున్నాడు. అయితే మందిరము అనేది పాత నిబంధనలో దేవుడు ఇక్కడ ఎలా నిర్మించాలో తెలియజేస్తున్నాడు. తర్వాత కాలములో సొలొమోను ద్వారా దేవుడు మందిరం కట్టించటం, అది ధూపం వేయటానికే అని భక్తుని సొలొమోను చెప్పటం, ఇవన్నీ మనకు తెలిసిన విషయాలు. ఈ రోజుల్లో చాలామంది క్రొత్త నిబంధనలో మందిరానికి, ఈ స్థలానికి ప్రాముఖ్యత ఏమీ లేదు, ఎక్కడ కూడుకున్నా పర్వాలేదు అనే ఒక ఆలోచన కలిగిన వారు ఉన్నారు. అంటే దేవుడు హస్తకృత ఆలయంలో నివసింపాడు, మన దేహమే దేవుని ఆలయం కదా అని చెబుతున్నారు. నిజమే. కానీ ఆదిమ సంఘము దేవుని యొక్క మందిరానికి, దేవాలయానికి వెళ్ళుట వచ్చుట, దేవాలయములో రక్షణ పొందిన ప్రతి వారు ఏ విధముగా మరి ఆత్మీయంగా బలపడటానికి అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయములో మనకు తెలియజేయబడుతుంది. 42 వీరు అపోస్తుల బోధయందును సహవాసమందును రొట్టె విరిచిటయందును ప్రార్థన చేయడం ఎడతెగక యుండిరి. 46 మరియు వారు ఏక మనస్సులై ప్రతిదినము దేవాలయంలో తప్పక కూడుకొనొచ్చు. ఈ 2వ అధ్యాయములో అంటే దేవాలయమునకు, మందిరానికి ఎందుకు ప్రాధాన్యత అంటే, సహవాసముగా కూడుకొని ఆదివారం రొట్టె విరుచుటనే క్రమము కలిగి సంఘ నియామక కూడికల ద్వారా ఆత్మీయంగా వర్ధిల్లుట, సహవాసముగా బలపడుట, ప్రార్థనలు ఎదుగుట, బోధలో పెంచబడుట అనే క్రమము కొరకు దేవుడే నియమించాడు. అయితే నేటి దినంలో చాలామంది మందిరము గూర్చి రకరకాల బోధలు వింటూ వారి అభిప్రాయాలను లేఖనముతో సరిపోల్చుకోకుండా వారి ఇష్టము, వారికి మనసుకు తోచినట్లుగా వారు ఉండటం ఈ రోజుల్లో మనం చూస్తున్నాం. అయితే దేవుని బిడ్డలారా గమనించండి, మందిరానికి ఎందుకు రావాలి, మందిరానికి వచ్చేట్లు ఉన్నటువంటి ప్రాధాన్యత ఏంటి అంటే, సహవాసంగా కూడుకొని ఆదివారం రొట్టె విరిచే క్రమంలో మనం పాల్గొనడం ద్వారా దేవుని ఆజ్ఞను మనం పాటించేవారు అవుతాం. కాబట్టి ఆదివారం రొట్టె విరిచే క్రమం అనేది నీ మట్టుకు నువ్వు చేసుకోలేవు. దేవుడు నియమించిన యాజకుని ద్వారా, సంఘ కాపరి ద్వారా, సంఘమంతా కలిసి మరి ప్రభురాత్రి భోజనంలో పాల్గొనే అనుభవం మందిరములోనే జరుగుతుంది. కాబట్టి అంటే ఒక సంఘముగా కూడుకున్నట్లు స్థలానికి ప్రాముఖ్యత లేదు. కాకపోతే మనం కూడుకోవటానికి ఒక ఆలయముగా నిర్మించుకునేటువంటి ఆ స్థలమే మందిరంగా మనం పిలుచుకుంటున్నాం. కాబట్టి ఆదివారము దేవుని సన్నిధిలో మందిరానికి వచ్చి అలాగున మరి ప్రార్థనలో పాల్గొని రొట్టె విడిచుట ద్వారా పొందే దీవెనలు, అన్ని విషయాల్లో ఎదుగుట అనే అనుభవం పొందటానికి మనలో ఉన్నటువంటి మరి అంటే నిర్లక్ష్యత అన్నీ తొలగించుకొని దేవుని మందిరానికి వచ్చి ఆరాధనలో పాల్గొని దేవుడు నియమించిన నియమముల ముందుకు సాగేటట్లు మనం ఉంటే బోధలో పెంచబడతాం, ఆదివారం రొట్టె విరిచే క్రమంలో పాల్గొంటాం, ప్రార్థన సహవాసం కలిగి ఉంటాం, సంఘ సహవాసంలో ఎదగలుగుతాం. కాబట్టి మనందరము కూడా యేసయ్య 2వ రాకడలో ఎత్తబడి ప్రభు ఇచ్చే బహుమానం పొందాలని నిరీక్షణ కలిగి ఎదురు చూస్తున్నాం. మరి ఈ అనుభవంలోనికి మనం రావాలంటే దేవుని మందిరానికి వెళ్ళి వచ్చే అనుభవం మనకు ఉండాలి. కనుక ఇంతవరకు వేరే బోధలు వింటూ మందిరానికి అంత అవసరం లేదు అనేటువంటి నిర్లక్ష్యత కలిగిన ప్రతి ఒక్కరూ మన ఆలోచన సరి చేసుకోవాలి. ఎందుకంటే అనేకమైన బోధలు ఈ రోజుల్లో వినబడుతున్నాయి. కాబట్టి వినబడే ప్రతి బోధ సత్యం అనుకోకుండా లేఖనముతో సరిచూసుకోవాలి, పోల్చుకోవాలి, పరీక్షించుకోవాలి.
కాబట్టి అపోస్తల బోధ అనేది చాలా ప్రాముఖ్యం. సంఘ సహవాసం అనేది చాలా ప్రాముఖ్యం. రొట్టె విరుచుడనే క్రమం అనేది ఎంతో ముఖ్యం. ప్రార్థన అనుభవం అనేది ఎంతో అవసరం. ఇవన్నీ విషయాల్లో ఆదిమ సంఘం ఎడతెగకుండా ఎదిగింది ఈ 4 కార్యాలు. అలాగే ప్రతి దినము తప్పక దేవాలయం కూడుకునే అనుభవం కూడా కలిగి ఉంది. కనుక దేవాలయంలో కూడుకుంటాం. ఎందుకంటే మనలను యేసయ్య రక్షణ అనుభవంలో నడిపించినప్పుడు లోకము నుంచి ప్రత్యేకించుకున్నాడు. తన పరిశుద్ధ రక్తము ద్వారా కడిగి పవిత్రపరిచి పరిశుద్ధులుగా ఉండటానికి మనల్ని పిలిచాడు. అలాగ మనల్ని ప్రత్యేకించుకున్న ఆయన మనం కూడా ప్రత్యేకంగా దేవుని సన్నిధిలో అలాగున మనం ప్రార్థించేవారుగా, బోధలో పెంచబడేవారుగా, మనం అలాగ దేవుని మందిరానికి వచ్చి దేవుని దీవెనలు పొందేటట్లు ఈ క్రమాన్ని పాటించగలిగితే దేవుడిచ్చే ప్రతి ఆశీర్వాదం మనం పొందగలుగుతాం. ఈ సందేశంలో ప్రతి ఒక్కరు ఆలోచించి నూతన తీర్మానం ద్వారా దేవుని సహాయం పొందుకొని ముందుకు సాగుదాం. దేవుడి కృప మీకు నాకు అందరు దయచేయను గాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడైన మా తండ్రి, ఆశ్చర్యకరుడా, ఈ సందేశం అందరిలోనూ ఫలింపజేసి మహిమ ఘనత మీరే పొందుకొని యేసు పరిశుద్ధం ప్రార్థన పెట్టుకుంటున్నాను తండ్రి. ఆమేన్.